హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్. ఒక మనిషి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానికి ప్రతి ఒక్క మనిషికి టాలెంట్ ఉంటుందండి. ఒక మనిషికి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానికి ఒక స్టేజ్ అనేది కంపల్సరీ అవసరం అండి. సో ఆ స్టేజ్ అనేది నాకే కాదండి, నాలాంటి వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. నాకన్నా ముందున్న వాళ్ళకి, వెనుకున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే. ఇంకోటి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఫేస్ ఉంటుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కళ్ళు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒక్కొక్కరు డ్యాన్స్తో చేస్తారు, ఒక్కొక్కరు కామెడీతో చేస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. అసలు కొంతమంది అయితే కొన్ని ఛానల్స్కి అయితే పాపం నేను చూస్తానండి. నేనైతే అన్నిటికీ లైక్స్ కొడతా, సబ్స్క్రైబ్ కొడతా. ఎట్లీస్ట్ రోజుకి 10 మెంబర్స్కైనా నేను కొడతానండి. నాకు తెలియకుండా ఎవరికైనా కొడతలేమో తెలియదు కానండి, నేనైతే కొడతానండి. సో అందరినీ ఎంకరేజ్ చేస్తానండి. కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే, నేను ఒక్కదాన్ని కాదండి, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మరీ 8, 9 లైకులు వస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనిషికి మనిషి ఆదుకుంటేనే ఆ మనిషి పైకొస్తాడు. పుట్టిన పిల్లవాడైనా సరే తల్లిదండ్రుల సహాయంతోనే పైకొస్తాడు. వచ్చినాక వాడు చదివి పెద్దోడైనాక వాడికంటూ ఒక ప్లాట్ఫామ్ వాడే ఏర్పరచుకుంటాడు. సో ఫస్ట్ ఎవరండి సహారిచ్చింది? తల్లిదండ్రులే కదా. అలానే మాకు ఒక స్టేజ్ రావాలన్నా, మాకు ఒక మంచి అవకాశం రావాలన్నా, మేమేంటో ప్రూవ్ చేసుకుంటానికి, మా గుర్తింపు, మా టాలెంట్ ఏదో మాకు తెలుసుకుంటానికి, తెలియటట్టు చేయడానికి మీరు ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగుతున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇలా చాలామంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్. అలా దయచేసి ఎవరిని బాధ పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సబ్స్క్రైబ్కి ఏమొస్తుందండి, ఒక లైక్స్కి ఏమొస్తుందండి చెప్పండి? ఏం తీసుకెళ్ళిపోతామండి వెళ్ళేటప్పుడు? ఏం తీసుకెళ్ళాం కదా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉండే. నేను మాట్లాడే తప్పు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా బాధ అట్లా ఉంది. మరి ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మరీ 9, 10 అట్లా 25 అట్లా వస్తేనే తప్పితే ఒక్కొక్కటైతే 6, 7. ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండి బాధపడుతున్నారో, వాళ్ళు ఇలా పెట్టలేకపోతున్నారేమో. ఒక్కసారి ఎవరికైతే వ్యూస్ తక్కువ వస్తాయో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరికైతే ఛానల్ పైకి రావట్లేదో వాళ్ళకి వెళ్ళి మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అందులో ఫస్ట్ ఉండానండి. ఎందుకంటే మనిషిని చూస్తే అప్పుడే తెలిసిపోద్ది అంటారు. మరి మీకు ఎలా ఉందో మీకే నా విషయంలో మీకు ఎలా ఉందో మీకే తెలియాలండి. నా ఛానల్కి ఒక్కసారి వెళ్ళి చూడండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి ఫ్రెండ్స్. ఒక్కసారి వ్యూస్ అస్సలు రావట్లేదండి. సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు. లైక్స్ అయితే మరీ చండాలంగా వస్తున్నాయండి. అంత చండాలంగా నేను చేస్తానని అయితే నేను అనుకోవట్లేదండి. అది ఎందుకంటే నాకు ఒక వేరే మనిషి సపోర్ట్ లేదండి ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ లేక నేను ఒక్కదాన్ని అలా చేసుకుంటున్నా. కొన్ని రోజులైతే ఇంకో మనిషి నాకు సపోర్ట్ వస్తుంది. అందాక కొంచెం మీరు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు మాకు దేవుళ్ళు, అర్థమైందా? మమ్మల్ని పైకి తీసుకొచ్చే దేవుళ్ళు, సబ్స్క్రైబర్లు, తల్లిదండ్రులు అన్నీ మీరే కదా ఫ్రెండ్స్. కోపడేది మీరే, మళ్ళీ ఫ్రెండ్లీగా చెప్పేది మీరే. మీరు ఏ కామెంట్ పెట్టినా మేము తీసుకుంటాం. దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. నన్నే కదండి, నాలాంటి వాళ్ళని చాలామంది ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఎంకరేజ్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిద్ది ఫ్రెండ్స్. అది ఒక్కసారి గుర్తించండి ఫ్రెండ్స్. బాయ్.